హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్. మరి మనకు ఏపీ హైకోర్టుకు సంబంధించి ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ కూడా రెస్పాన్స్ షీట్ అయితే ఇప్పుడే రిలీజ్ కావడం జరిగింది. మీరు మీ మొబైల్లోనే మీరు ఎగ్జామ్లో ఏది కరెక్ట్ పెట్టారు, ఏది రాంగ్ అయింది, దాంట్లో మిస్టేక్స్ ఉంటే కూడా మళ్ళీ మన క్వరీస్ కూడా మనం రైట్ చేసుకోవచ్చు అనమాట, ఆన్సర్ కరెక్ట్ ఇది అనేసి. సో అవన్నీ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మీరు చేయాల్సిన పని ఏమంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి, లింక్ దొరుకుతుంది. ఇంకా యాక్చువల్గా నేను ఇప్పుడు వీడియో చేసే సమయానికి అఫీషియల్ వెబ్సైట్ లేదు, కానీ ఒకవేళ మీకు రానట్లయితే మనకి ఉత్తమ్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో ఆ యొక్క లింక్ అనేది నేను ఇక్కడ పెట్టబోతున్నాను. కొన్ని మీకు అక్కడ కూడా అందుబాటులో లేకపోతే మీరు మన యొక్క నెంబర్ 8688080802కి మెసేజ్ పెట్టండి. మాకు ఏ మెసేజ్ పెడతారంటే మాకు సెండ్ మీ లింక్ అని పెట్టండి. సెండ్ మీ రెస్పాన్స్ లింక్, రెస్పాన్స్ షీట్, సెండ్ మీ రెస్పాన్స్ షీట్ లింక్ అని పెట్టండి. సో మీకు ఖచ్చితంగా మనకి ఈ నెంబర్ నుంచి మీకు లింక్ అయితే పెడతాను. ఆ యొక్క లింక్ లేకపోయిన తర్వాత మీరు మీ యొక్క రెస్పాన్స్ షీట్లో ఏ క్వశ్చను మీరు ఏం ఆన్సర్ పెట్టారు, ఎక్కడ రంగ్ అయింది అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. మరి చూస్తేనే అది కూడా మీకు క్లియర్ కట్ రాదు. అప్పుడు నేను ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను, దాన్ని బట్టి మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీ మార్క్ ఎంతో మీకు వస్తుందన్నమాట. మరి ఎవరైతే మిత్రులు మన దగ్గర కోర్స్ తీసుకొని ఉన్నారో మరి మీరు కూడా వీలైతే నాకు మీ యొక్క రెస్పాన్స్ షీట్ నాకు పెట్టినట్లయితే దాన్ని బట్టి నేను ఒక అనలైజ్ చేస్తాను అనమాట. అంటే ఎంత మార్కు ఏ జిల్లాకు వచ్చింది, ఏ ఎగ్జామ్ రాసింది అనేది నేను పెడతాను అనమాట. మీరు చేయాల్సిన పని ఏమంటే ఈ యొక్క నెంబర్కి మీరు ఏం చేస్తారంటే మీరు రెస్పాన్స్ షీట్ ఓపెన్ తర్వాత మీ యొక్క రెస్పాన్స్ షీట్ నాకు పెట్టినట్లయితే మీ యొక్క రెస్పాన్స్ షీట్ నేను ఎక్కడ కూడా డిస్ప్లే చేయను, ఎవరు కూడా చెప్పను పలానా వ్యక్తి ఇంత మార్క్ నేను ఎక్కడ నేను చేయను. ఇది ఎందుకంటే జస్ట్ ఫర్ అవర్ కట్ ఆఫ్ మార్క్ ఏ విధంగా ఉంటుంది అనే దానికి మాత్రమే నేను తీసుకుంటాను. ఎక్కడ కంప్లీట్గా మీ యొక్క డీటెయిల్స్ నేను కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాను, ఎవరు కూడా చెప్పను. కాబట్టి మీరు హ్యాపీగా ధైర్యంగా మీ యొక్క స్కోర్ ఎంత వచ్చిందో ఈ యొక్క నెంబర్కి మీరు నాకు పెట్టినట్లయితే దాన్ని బట్టి నేను అనలైజ్ చేసి కట్ ఆఫ్ మార్క్ ఎంతో చెప్తాను. ఇప్పుడు మీరు వచ్చినట్టయితే ఇలా చూడండి. లింక్ వచ్చిన తర్వాత లింక్ మీద క్లిక్ చేయండి. అక్కడ మీకు లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ యొక్క లాగిన్ డీటెయిల్స్లో ఇక ఓటీపీఆర్ అంటే రిజిస్ట్రేషన్ ఐడిని మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్ వస్తుందన్నమాట. ఇక డేట్ ఆఫ్ బర్త్లో మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ డేటు, మంత్, ఇయర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు కిందనే క్యాప్షా వస్తుంది. ఆ యొక్క క్యాప్షాని మీరు చేసిన తర్వాత ఎంటర్ చేసిన తర్వాత మీకు లాగిన్ వెళ్ళిపోద్ది అనమాట. లాగిన్ అయిన తర్వాత మీరు చూస్తే రైట్ సైడ్లో ఒక పక్క ప్రింట్ ఉంటుంది, ఆ పక్క లాగౌట్ అని ఉంటుంది అనమాట. వాటిని మీరు టచ్ చేయొద్దండి. ఈ కిందని మీకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని ఉంటుంది. డీటెయిల్స్ పక్కనే మీకు మళ్ళీ రైట్ సైడ్లో ఒక బాక్స్ ఉంటుంది. ఒక బాక్స్లో 3 లైన్స్ ఉంటుందన్నమాట. దాన్ని క్లిక్ చేయండి. ఓకే, దాన్ని క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఒకటి ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. మళ్ళీ క్లిక్ చేయండి. మళ్ళీ అది చూసిన మీరు ఎప్పుడైతే ఈ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తారో క్లిక్ హియర్ టు వ్యూ అని ఉంటుంది. క్లిక్ హియర్ టు వ్యూ అని ఉంటుంది. దాని మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ డీటెయిల్స్ మళ్ళీ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఇక్కడ నాకు అప్లికేషన్ డీటెయిల్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ తిరిగి మనకి ఏముంటుందంటే రైట్ సైడ్లో మళ్ళీ ఒక బాక్స్ ఉంటుంది. ఒక బాక్స్లో మళ్ళీ 3 లైన్స్ ఉంటుంది. దాన్ని మళ్ళీ క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ స్లిప్ అని ఒక లైన్ ఉంటుంది. అబ్జెక్షన్ ఫామ్ ఒకటి ఉంటుంది. క్యాండిడేట్ రెస్పాన్స్ ఒకటి ఉంటుంది. ఇక అబ్జెక్షన్ ఫామ్ అనేది ఏమంటే ఒకవేళ మీరు ఎందుకంటే వాళ్ళు చేసిన దాంట్లో అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్ వచ్చేయకపోవచ్చు. కొన్ని మనం కరెక్ట్గా చేసి ఉంటాం, కానీ వాళ్ళు తప్పు అని కూడా ఇచ్చి ఉంటారు. అక్కడ మనం క్వశ్చన్స్ రైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక మీకు తెలిసింది ఏమంటే ఇక్కడ పేమెంట్ స్లిప్, అబ్జెక్షన్ ఫాము, క్యాండిడేట్ రెస్పాన్స్ అని ఉంటుంది, షీట్ అని ఉంటుంది. అక్కడ మీకు దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమొస్తుందంటే డౌన్లోడ్ యువర్ క్వశ్చన్ పేపర్ అని ఉంటుంది. డౌన్లోడ్ క్వశ్చన్ పేపర్ అని ఒక మ్యాటర్ ఉంటుంది అనమాట. అది తర్వాత క్లిక్ హియర్ ఉంటుంది మళ్ళీ అక్కడ. క్లిక్ హియర్ ఉంటుంది. డౌన్లోడ్ యువర్ క్వశ్చన్ పేపర్ తర్వాత అదే సెకండ్ లైన్లో క్లిక్ హియర్ ఉంటుంది. ఇక్కడ హియర్ బ్లూ దాంట్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి మళ్ళీ. దాన్ని క్లిక్ చేస్తే మీ క్వశ్చన్ పేపర్ కంప్లీట్గా ఓపెన్ అవుతుంది. మీ క్వశ్చన్ పేపర్ మీకు కంప్లీట్గా ఓపెన్ అవుతుంది. ఓకే, అర్థమవుతుంది కదా. ఒకసారి చూడండి. ఫస్ట్ మీరు ఓటీపీఆర్ అంటే రిజిస్ట్రేషన్ ఐడి ఎంటర్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ తర్వాత క్యాప్షా ఎంటర్ చేయాలా. క్యాప్షా తర్వాత మీకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఉంటుంది. దాని పక్కన ఒక బాక్స్లో 3 లైన్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దాన్ని మళ్ళీ క్లిక్ చేయండి. తర్వాత క్లిక్ హియర్ టు వ్యూ అని ఉంటుంది. దాన్ని మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి అప్లికేషన్ డీటెయిల్స్ అని ఓపెన్ అవుతుంది.
ఈ మళ్ళీ రైట్ సైడ్ బాక్స్ ఉంటుంది, మరి 3 లైన్స్ ఉంటుంది, దాన్ని మళ్ళీ క్లిక్ చేయండి. అప్పుడు మీకు పేమెంట్ స్లిప్, అబ్జెక్షన్ ఫామ్, క్యాండిడేట్ రెస్పాన్స్ అని ఉంటుంది. ఈ క్యాండిడేట్ రెస్పాన్స్ మీద మీరు క్లిక్ చేస్తే మళ్ళీ ఒక మ్యాటర్ వస్తుంది అనమాట, డౌన్లోడ్ యువర్ క్వశ్చన్ పేపర్ అనేసి. రెండో లైన్లో క్లిక్ హియర్ అని ఉంటుంది. ఇక హియర్ మీద మీకు కొంచెం కలర్ ఉంటుందన్నమాట, దాన్ని క్లిక్ చేస్తే కంప్లీట్గా మీరు ఏ ఎగ్జామ్ రాసినారో, మీ ఏ క్వశ్చన్ అయితే పెట్టినారో అది కంప్లీట్గా ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు కౌంట్ చేసుకోండి. ఎక్కడైనా సరే మీకు తప్పు అనిపిస్తే మళ్ళీ మనం అబ్జెక్షన్ ఫామ్లోకి వెళ్ళి మనం చేసుకోవచ్చు అనమాట. తర్వాత చూద్దాం. సో మీరు మార్క్ తక్కువ వచ్చింది అని కాకుండా మాకు ఈ యొక్క నెంబర్కి మీరు మాత్రం మీ యొక్క రెస్పాన్స్ షీట్ పెడితే, సో దాన్ని బేస్ చేసుకొని నేనేం చేస్తానంటే అతను ఏ జిల్లా వాడు ఏ పోస్ట్కి అప్లై చేసినాడు అనేసి నేనేం చేస్తానంటే మీకు ఒక జిల్లా ప్రకారము ఎంత కట్ ఆఫ్ నిలబడవచ్చు అనేది నేను చెప్పడం జరుగుతుంది అనమాట. మిత్రమా, దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఏదైతే చేయండి. సో ఎక్కడ కూడా మీ యొక్క పేపర్ నేను మళ్ళీ మనకి స్క్రీన్ మీద ఓపెన్ చేసి చూపించను, ఓకేనా. సో కాబట్టి ఇది కంప్లీట్గా సీక్రెట్గా పెట్టడం జరుగుతుంది అనమాట. కాబట్టి వీలైనంత మంది నాకు రెస్పాన్స్ షీట్ పెట్టడానికి ట్రై చేయండి, ఓకే. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సో టర్నింగ్ పాయింట్ విశేషం ఆల్ ది వెరీ బెస్ట్. సో చూసుకొని మీరు డెసిషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.